ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక అంశాలు మాట్లాడారు. దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి. అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి కుటుంబం అంట అసలు హిందువుల్లోనే ద బెస్ట్ కుటుంబం అంట అది. ఇంకా వైవి సుబ్బారెడ్డి నియమ నిబంధనలు అంటే నిష్టగా ఉంటారు కదా, అది అసలు తను కూడా చేయలేడంట, అంత నిష్టగా ఉంటారంట. అలా వైఫ్ మనకేమో భయపెట్టుకుని కనిపిస్తే ఆయనకి మాత్రం నల్ల ఆవుని పట్టుకుని కనిపించిందంట. ఇలాగా ఈరోజు ఇంకా పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మళ్ళీ నువ్వు పుంజుకుంటావు, నువ్వేం కంగారు పడకు, నీకు మళ్ళీ గెలిపిస్తారు జనం, నువ్వు మంచోడివి అని సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అయితే నచ్చని అంశం ఏంటంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈయన ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పైకి 4-5 అంశాలు బయట వేరు చెప్పి ఒక సర్టిఫికెట్ ఇంకా ప్రజలను నమ్మించే విధంగా ఈయన విషయం జిమ్మేశాడు. ఎలా చూడాలండి? అంటే ఇంకా ప్రజలు నమ్ముతారు అంటే నేను నిన్న ఎప్పుడో మనం అనుకున్నాం, మర్చిపోతారు. ఇప్పుడు ఈ ఒక అంశం రేపు ఎల్లుండి వచ్చేటప్పటికి మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మనం సర్వే అయిపోవచ్చు. 2004 నుంచి 2009 దాకా జరిగిన దోపిడీ ఈరోజు ఎవరికైనా గుర్తుందా? రేపు అలాగే 19 నుంచి 24 తర్వాత జరిగిన దోపిడీ ఎవరికైనా గుర్తుంటుందా అనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. అంటే ఎంత డేంజర్ మైండ్ సెట్సో చూడండి. రావడం, దోచేయడం, మళ్ళీ దాన్ని సమర్థించేలా 10 మంది పేటీఎం కుక్కలను ఎట్టుకోవడం, మళ్ళీ హ్యాపీగా మళ్ళీ వాళ్ళు సర్వే అయిపోవడం. అంటే ప్రజలు మరి రేపొద్దున ఇలాగే కంటిన్యూ చేస్తారంటారా? ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన చెప్తున్నట్టుగా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈయన చెప్తున్నట్టు వైవి సుబ్బారెడ్డి కుటుంబం అంత నియమ నిబంధనలతో ముందుకు సాగుతుందంటారా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి ఈ గత 5-6 రోజుల నుంచి ఈ తిరుమల శ్రీవారి ప్రసాదం ఆ లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి అడల్టరేటెడ్ అంటే కల్తీ జరిగిన నెయ్యి వాడారు. ఆ కల్తీ కూడా పశువుల కొవ్వు అంటే జంతువుల కొవ్వు, పంది వారు, చేప నూనె. మనాళ్ళు కొంచెం ఆ నార్త్ ఇండియా నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్ట్ కాబట్టి యానిమల్ బీఫ్, ఫిష్ ఆయిల్, లార్డ్ అని చెప్పని కొంచెం పాలిష్డ్గా ఇంగ్లీష్ పదాల్లో ఉంది. మనం అసలు సీసలో తెలుగు వాడుక భాషలో మాట్లాడుకుంటే పశువుల కొవ్వు, పంది వారు, చేప నూనె, వీటి ద్వారా తయారు చేయబడ్డ నెయ్యి లాంటి పదార్థాన్ని వాడారు. నెయ్యి కాదు అది. వీటిలో ఇంకా పైగా వివిధ వెజిటబుల్ ఆయిల్స్ కలిపి ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని సృష్టించి దాన్ని నెయ్యి కింద చలామణి చేశారు అని చెప్పని గత 5-6 రోజులుగా రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పినతల్లి భర్త. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైపు కుటుంబ సభ్యులందరూ క్రిస్టియన్స్గా చలామణి అవుతున్నారు కాబట్టి వాళ్ళ బంధువర్గం కాబట్టి వీళ్ళు కూడా క్రిస్టియన్స్ అని చెప్పని ప్రచారం జరుగుతుంది వాస్తవమే. దాన్ని బలపరుస్తా ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగానో జయంతి సందర్భంగానో జరిగిన ఒక కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి చేతిలో బైబిల్ పట్టుకొని ఉన్న ఫోటోలు ఆ రోజుల్లో చూసాం, ఇప్పుడు చలామణి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా క్రిస్టియన్ అని చెప్పని కొద్దిగా చలామణి అయింది వాస్తవమే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా చిన్నాయన 45 సార్లు అయ్యప్ప మాలేసుకున్నాడు, ఆయన సూపర్ స్వామి అని చెప్పిన మీదట ఓహో ఆయన సూపర్ స్వామి, ఈయన సూపర్ డీలక్స్ నాయకుడు అని కూడా ప్రజల్లో కొంచెం చలామణి అవుతుంది. ఇవాళ ఈ అంశం ఇంతగా ప్రచారం జరుగుతున్నా కూడా అందరి చూపు దీని మీద ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంటి ఇంకా స్పందించలేదు. మామూలుగా రాష్ట్ర మేధావి ఆయనే ప్రకటించుకున్నాడు కదా గతంలో, ఎక్కడ అవినీతి ఉన్నా పసిగట్టే శక్తి నాకుంది, వాసన చూసే శక్తి నాకుంది అని చెప్పాడు. అంటే మనం ఈ మధ్య కొన్ని పేలుడు పదార్థాలని పసిగట్టడం కోసం తర్ఫీదు ఇచ్చిన కుక్కలను చూస్తూ ఉంటాం. అవి వెళ్ళి స్మెల్ చేసి ఎక్కడ డెటనేటర్లు ఉన్నాయి, ఎక్కడ ఏ పేలుడు పదార్థాలు ఉన్నాయి అని చెప్పని అవి పసిగడతాయి. అవి మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. అలాగే మార్గదర్శి ఇష్యూ బయటకు వచ్చిన రోజుల్లో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మార్గదర్శిలో 1000 కోట్ల అవినీతి జరిగిపోయింది అని చెప్పి నానా రచ్చ చేసి యాగీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారిని
దశకంఠుడైన రావణాసురుడితో పోల్చాడు. రావణాసురుడికి ఎట్లా 10 తలలు ఉన్నాయో రామోజీరావు గారికి కూడా 10 తలలు ఉన్నాయి అని చెప్పని అవినీతితో విస్తరించాడు అలా అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అటువంటి అరుణ్ కుమార్ ఏంటబ్బా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రెస్క్యూకి రాలేదు అని చెప్పని అందరం ఆతృతగా ఎదురు చూస్తుండగా ఈరోజు వచ్చాడు. డిసప్పాయింట్ చేయలేదు. ఈరోజు వచ్చి ఆయన తెలియక చేశాడో కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కాపాడే ప్రయత్నంలో వైవి సుబ్బారెడ్డిని ఇంకా భ్రష్టు పట్టించాడు. ఎట్లా అంటే నేను చెప్తా. ఇప్పుడు నిజంగానే క్రిస్టియన్ అనుకుందాం. ఆయన ఆ క్రిస్టియన్ని తీసుకొచ్చి టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్గా నియామకం చేపట్టారనుకుందాం. ఈ హిందూ ధర్మం, హిందూ ఆచార వ్యవహారాలు, అక్కడ ఉండే ఆగమశాస్త్ర నియమాలు, అక్కడ ఎంత శుద్ధితో ఉండాలి, ఇవన్నిటి గురించి అవగాహన లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడితే, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మన వాళ్ళు కొంచెం కామెడీగా చెప్తూ ఉంటారు. ఇంతసేపు నువ్వు చెప్పావు కానీ నాకేదో తమిళ సినిమా చూసినట్టుంది, అంటే మనకు భాష రాని వాళ్ళు చెప్పేది విన్నట్టుంది, నువ్వు చెప్తుంది నాకేం బురకెక్కలేదు అంటారు. అట్లాగే అసలు ఈ ఆచార వ్యవహారాలతో సంబంధం లేని, పరిచయం లేని, అనుభవం లేని, పరిజ్ఞానం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆ పోస్టులో కూర్చోబెడితే ఏదో తెలియక చేశాళ్లే, ఇక్కడ ఎంత నియమాలతో ఉండాలి, ఈ స్వామికి ఎంత శుచితో ఉండాలి అనేది తెలియక అవగాహన లేక చేశాళ్లే అని చెప్పని సమ్మతించుకోవడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే 45 సార్లు మాలేసుకున్నాడు, అసలు ఆయనకంటే గొప్ప భక్తుడు ఎవరని చెప్పినట్టుగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, అసలు వైవి సుబ్బారెడ్డి ఏంటి, ఆయన ఎంత నియమనిష్టలతో ఉంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి, గ్రహణం రోజున రాత్రి 9:30కి గ్రహణం విడిచుద్ది అయితే అప్పుడు దాకా ఆయన భార్య కూడా లేదు దగ్గర, ఒక్కడే ఉన్నాడు ఢిల్లీలో. ఆ గ్రహణం విడిచిన తర్వాత అప్పుడు గ్రహణం స్నానం చేసి అప్పుడు వంట చేసుకొని తిన్నాడు ఆయన. నాకు కూడా ఫోన్ చేశాడు, నువ్వు కూడా రా అని చెప్పని. నా భార్య నాకు ఫోన్ చేసి చెప్పింది, ఇవాళ గ్రహణ గడియలు నువ్వు జన్మ నక్షత్రంలోనే ఉన్నాయి కాబట్టి నువ్వు గ్రహణ స్నానం చేసే భోజనం చేయమని చెప్పింది. మాకు ఇక్కడ పంతులు గారు ఉన్నాళ్లే అని చెప్పని నేను ఇంకా బేఫికర్గా ఉండలే నువ్వు అని చెప్పని నా భార్యకు కూడా చెప్పాను నేను. అంటే బ్రాహ్మణుల కన్నా కూడా ఎక్కువగా నియమనిష్టలు పాటిస్తాడని చెప్పని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజలకు వచ్చే డౌట్ ఏంటంటే, సరే తెలియనాడు చేశాడంటే అర్థం ఉంది, ఇన్ని తెలిసినాడు ఈ బుద్ధి తక్కువ పని ఎట్లా చేశాడు. ఇప్పుడు చదవేస్తే ఉన్నమతి పోయిందంటారు, అట్లాగే ఇవాళ అయ్యవారిని చేయబోతే కోతి అయ్యింది అంటారు. ఇవాళ ఏమీ తెలియనాడు చేశాడంటే అర్థం ఉంది. మరి ఇన్ని తెలిసిన వ్యక్తి అని చెప్పని ఉండవల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కితాబు ఇస్తున్న వైవి సుబ్బారెడ్డి గారు, మరి ఆయన ఆధ్వర్యంలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే నెయ్యి, శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేసే నెయ్యి రేటు ప్రాతిపదిక కాదు క్వాలిటీ ప్రాతిపదిక కొనుగోలు చేయాలనే కనీస మాత్రపు ఇంగితాన్ని ప్రదర్శించకుండా, బజార్లో తక్కువకి ఎవడిస్తంటే వాడిది ఆ క్వాలిటీ నిర్ధారణ చేసుకోకుండా ఏ నెయ్యి సరఫరా చేస్తే ఆ నెయ్యితోటి ప్రసాదాల వినియోగం ఎట్లా చేయించావు? ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ అదే అంటున్నా, ఎలా ఇచ్చావు? ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట మీదకే నేను అడుగుతున్నా. అంతటి పరిజ్ఞానం ఉన్న, అంతటి ఆచార వ్యవహారాలు పాటించే వైవి సుబ్బారెడ్డి మరి ఈ విషయంలో ఈ బుద్ధి తక్కువ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు అమలు చేశాడు? రేటు ప్రాతిపదికగా ఆర్డర్ ఇవ్వమని 319 రూపాయల 80 పైసలకి కిలో నెయ్యి ఏ విధంగా సప్లై చేయగలుగుతారు, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయింది ఏ విధంగా సాధ్యం అనే కనీసపు కామన్ సెన్స్ వాడకుండా ఎలా ఆర్డర్ ఇచ్చాడు? కాబట్టి ఇక్కడ ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే నా అంతటి తెలివిగలాడు లేడు అని చెప్పని పదే రాష్ట్ర సమస్యల మీద, దేశ సమస్యల మీద స్పందిస్తూ ఉంటాడు. ఇవాళ ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ప్రజల హక్కుల హరణకు గురైన, రాష్ట్ర రాజధాని విధ్వంసం జరిగిన, అతను తీసుకున్న నిర్ణయ పర్యవసానం పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మారిన, రాష్ట్రానికి పెట్టుబడులు రాని పరిస్థితులు ఏర్పడుతున్న, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దయిన, నాయకుల మీద కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్న, ప్రజల హక్కుల హరణకు గురి చేస్తున్న, భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్న, ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్న, ఏ రోజు వాటి గురించి ప్రశ్నించలేదే. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన చేస్తున్నావు, నీ నిర్ణయాల పర్యవసానం రేపు ప్రజల నుంచి నీకు తీవ్ర ప్రతిఘటన ఎదురుగాటానికి ఆస్కారం ఉందని చెప్పని ఏ రోజు ఆ విధమైన ప్రస్తావన చేయలేదే. ఈ రోజు ఏం చెప్తున్నారంటే, మీరు చూసారు కదా కామెడీ, అంటే ఇతను చేసాడో చేయలేదో తెలియదు కానీ ప్రజలంట నువ్వు కక్ష సాధిస్తున్నట్టు నమ్ముతున్నారని చెప్తున్నాడు. అంటే చేసాడో చేయలేదో అని చెప్తున్నాడు. మళ్ళీ అంటే ఇష్యూస్ జనరలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పేం చేయలేదు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఇంతగా శిక్షించాల్సిన నెక్స్ట్ లేదని చెప్పని
మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిబిలిటీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎంత క్రెడిబిలిటీ ఉందనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉన్న తప్పొప్పుల్ని ఈనాడు పదే పదే ప్రస్తావిస్తుంది అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి ఆదేశాలతోటి ఈనాడుని టార్గెట్ చేయడం కోసం మార్గదర్శి డిపాజిట్లను ఒక సాగ్గా తీసుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ నానాయాగి చేశాడు. మార్గదర్శి మునిగిపోతుంది, మార్గదర్శిలో ఉన్న 2350 కోట్ల డిపాజిట్దారులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పని నానాయాగి చేశాడు. కానీ రామోజీరావు గారు మీ డబ్బు అనాపైసలతో నేను చెల్లిస్తా అని చెప్పిన ఒక మాటకి కట్టుబడి 2 లక్షల మంది డిపాజిట్దారులు ఈ ఉండవల్లి అరుణ్ కుమారు అదే పనిగా నానాయాగి చేస్తుంటే ఇతను అనే వ్యక్తిని, ఇతని ద్వారా చేస్తున్న ఆరోపణలని, ఇతని ప్రభుత్వం చేస్తున్న దాడిని కనీస మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకు నష్టం జరుగుతుందని ఫిర్యాదు ఇవ్వకుండా ఇంటాక్ట్గా రామోజీరావు గారి పక్కన నిలబడ్డారు. అది ఉండవల్లి అరుణ్ కుమార్కు ఉన్న క్రెడిబిలిటీ. అది 2 లక్షల మందిలో ఒక్కరిని తనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకోలేకపోయాడు. అతను చెప్పిన ప్రకారం మా తల్లి మా తమ్ముడు డిపాజిట్దారులు అని చెప్పారు. వాళ్ళు కూడా ఇతనికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాల, వాళ్ళు కూడా ఇతనికి అనుకూలంగా వచ్చి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడాల. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్కి నాటి నుంచి నేటి వరకు ఉన్న క్రెడిబిలిటీ.